హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను సంక్రమణ పూజ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చేసే ముందు అయితే అక్కడైతే పెట్ట దగ్గర వాటర్ వేసుకొని అక్కడ క్లీన్ చేశాక అక్కడ బియ్యం పిండితో అయితే మనం ముగ్గు అనేది వేసుకోవాలి. ముగ్గు వేసుకున్నాక పేడ అనేది తీసుకొని పేడని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చేసుకున్నాక పేడకు చుట్టూ పసుపు కుంకుమ పెట్టాలి. దానిపైన ఫ్లవర్స్ అవేంటంటే బంతి పువ్వు, నెక్స్ట్ చిక్కుడు పువ్వు అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్. అలాగే దానిపైన దుచ్చిని అయితే పెట్టాను. ఈ పూజకి అయితే అదే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, దుచ్చిని. నెక్స్ట్ వచ్చేసి చెంపుతో వాటర్ కూడా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చిన్న పసుపు ఫ్రెండ్స్, చూడండి అక్కడ పెట్టుకున్నాను పసుపు కూడా. అలాగే తవ్వుగా అయితే నేను ధాన్యం అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్, అక్కడ పెట్టుకోవాలి. ఇయర్లో పండించిన ధాన్యం అయితే మనం అక్కడ పెట్టుకోవాలి. అలాగే దీపం పెట్టాను ఫ్రెండ్స్. దీపం పెట్టాక అగరబత్తితో అయితే దీపం పెట్టాక అక్కడ ప్రసాదంగా అయితే నేను 3 ఆకులు పెట్టుకొని దానిపైన బెల్లం అయితే ప్రసాదంగా పెట్టాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. లాస్ట్లో అయితే అక్షంతాలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మా సైడ్ అయితే ఇలా శంఖమయ్య పూజ అనేది సంక్రాంతి రోజు అయితే ఇలా చేస్తారు ఫ్రెండ్స్. ఈవినింగ్ ఆవులు వచ్చే టైంలో ఈ పూజ అనేది చేస్తారు ఫ్రెండ్స్. ఈ పూజనే శంఖమయ్య పూజ. శంఖమయ్యని పూజించండి అని చెప్తారు కదా, దీన్నే శంఖమయ్య పూజ అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. బెల్లం